నమస్తే మేడం. నమస్కారం. ఎట్లుంది ఇక్కడ తెలంగాణలో ఎవరు గెలుస్తారంటారు? ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి బీజేపీకి? మీరు చూస్తున్నారు కదా ఎట్లా ఉందో ఇప్పుడు వస్తున్న నరేంద్ర మోడీ గురించి ఎంత ప్రభావం వస్తుంది ఇక్కడ మీ కళ్ళ ముందట నాకు అనిపిస్తున్నది. మేము 17 గెలవబోతున్నాం తెలంగాణలో. రాముని పెట్టుకొని గెలుతారా మీరు? రాముడు పేరుతో గెలుస్తున్నామా? అంటారు మరి కాంగ్రెస్ వాళ్ళు డెవలప్మెంట్ చేయలేదా? నరేంద్ర మోడీ గారు ఎంత డెవలప్ చేశారు అందరికి తెలుసు, ప్రపంచమే చూస్తున్నది. ఆయన చూసేసే ఈ రోజు తెలంగాణలో 17 సీట్లు రాబోతున్నాయి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అంటుండు గాడిది గుడ్డు ఇచ్చింది తెలంగాణకు, ఏమిచ్చింది బీజేపీ అని చెప్పేసి అంటుండు. ఆయన ఇచ్చి అది ఫస్ట్ చూడమని చెప్పాడు. ముందట తర్వాత నాకు కనిపిస్తలేదు. ఆయన ఏం గుడ్డిచ్చిండు ఆయన కనిపిస్తలేదు. ఆయన అందరికి గాడిది గుడ్డు చూపించేసిండు ఎలక్షన్లలో. ఆయన తెలంగాణ ప్రజలకు గాడిది గుడ్డు ఆయన చూపించేసిండు, నరేంద్ర మోడీ కాదు. మీరు ఏం నచ్చింది మీకు మోడీలో? ఎవరండి? నరేంద్ర మోడీ గారు డెవలప్మెంట్ ఏం చేసిండు? ఏం డెవలప్మెంట్? తెలంగాణకి ఏం చేసి తెలంగాణక ఏం చేసిండా? ఏం చేయలేడు అడగాల. ఫస్ట్ ఏం చేయలేడు అడగాల, కానీ తెలిసింది చేసేది కాదు. ట్రైన్స్ వేయించారు, రోడ్స్ వేయించారు, 4-way రోడ్స్, 6-way రోడ్స్, 8-way రోడ్స్ ఉన్నాయి. మళ్ళీ 370 ఆర్టికల్ తీసుకొచ్చారు. ముస్లిం సోదరీమణులకు ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చి ఎంతో మంచి, అట్లాంటిది ఎవరైనా చేశారా ఇప్పటి వరకు? అసలు అలాంటి గవర్నమెంట్ వచ్చిందా? నరేంద్ర మోడీ గారి దయ వల్లనే ఇప్పుడు ముస్లింస్ వాళ్ళు బతుకుతున్నారు. లేకుంటే తలాక్ అంటే వాళ్ళ జీవితాలు ఎక్కడ ఉంటుండే అసలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ముస్లింస్ తెలుసా 370 ఆర్టికల్ తీసుకొచ్చిరంటే అది గుర్తు తెచ్చుకోవాలి కేరళ వాళ్ళకు. ఇలాంటివి ఎన్ని రేవంత్ రెడ్డి గారికి ఇచ్చేది గుడ్డే ఇస్తాము. మా సార్కి వెళ్తారంటే రేవంత్ రెడ్డి గారికి చాలా పెద్ద గుడ్డు తీసుకెళ్ళి ఇస్తా, నేనే ఇస్తా. మీ సార్ ఎవరు? కిషన్ రెడ్డి గారికి వెళ్ళాలి, నేనే తీసుకుపోయి ఇస్తా రేవంత్ రెడ్డి గుడ్డు. ఈ రోజు మేము బతుకున్నాం అంటే కారణం నరేంద్ర మోడీ గారు. కరోనాలో 3 టీకాలు ఇచ్చారండి, జీరోలో అనుకుంటాం. ఆ రోజు 2019 నుంచి కరోనా నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి కుటుంబానికి అంటే ఒక్కొక్క కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి 6 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నారు. డబల్ బెడ్రూమ్ లో కూడా 40% వాటా మోడీ గారిదే ఉంది. రైల్వేలు ఆధునికీకరణ, రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, 4 వేస్ రైల్వేలు, రోడ్ రహదారులు ప్రాజెక్టులకు ఎన్నో లక్షల నిధులు ఇచ్చారు. తర్వాత వందే భారత్ ట్రైన్, తర్వాత సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నట్టు ఆడపిల్లల బేటీ బచావో బేటీ పడావో అన్న నిదానంతో కూడా. తర్వాత గ్రామాలలో మహిళలు పొద్దున మల విసర్జన పోవాలంటే ఎంతో ఇబ్బందికరంగా ఉంటాడు. 25 కోట్ల మందికి మల విసర్జన మూత్రశాలలు టాయిలెట్స్ నిర్మించడం జరిగిందండి. అనేక ఉజ్వల భవిష్యత్తులో అనేక రకమైన కొత్త పథకాలు చేశారు. ఆయన భగవంతుడు శ్రీకృష్ణుడు మహాభారతంలో చెప్తే అధర్మం ఎప్పుడైతే ప్రభావిత ఆ రోజు నేను మానవ రూపంలో అంటే భగవంతుడు కూడా ప్రపంచ దేశాలు అతన్ని విశ్వగురువుగా గుర్తిస్తున్నారు. కాబట్టి ఆర్థిక వ్యవస్థను కూడా ప్రపంచ స్థాయిలో 9వ స్థాయి నుంచి 5వ స్థాయి తెచ్చిండు. ఈసారి మళ్ళొక్కసారి అవకాశం ఏంటంటే 3వ స్థాయి, ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానంలో భారతదేశం ఉండబోతుంది. అది కాబట్టి మోడీ గారు ఏమంటున్నారంటే 500 సంవత్సరాల నుంచి ద్వాపర యుగం, త్రేతాయుగం, కలియుగంలో వాళ్ళు చేయలేని పనిని కూడా ఈ రోజు రామ మందిరాన్ని కట్టినాడు. మోడీ గారు ఏమంటున్నారు అంటే నేను కట్టలే, మీరు ఇచ్చిన ఓటు బలమే రామ మందిరాన్ని నిర్మించడం జరిగింది అంటున్నారు. కాబట్టి మేము మనస్ఫూర్తిగా మోడీ గారిని మరొక్కసారి భారతదేశాన్ని ప్రపంచంలో గుర్తించాలంటే మోడీ గారు అధికారంలో ప్రధానమంత్రిగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. యావత్ ప్రపంచం కూడా మోడీనే చూస్తుంది. భారత్ మాతాకి. నమస్తే బ్రదర్. నమస్తే. ఇప్పుడు మీకు ఫస్ట్ ఓటు ఎత్తున్నాయి. ఫస్ట్ ఓటు ఎవరికి ఎత్తావు? మోడీకి ఎత్తావా రాహుల్ గాంధీకి ఎత్తావా? మోడీకి. ఎందుకు? ఎందుకంటే మోడీ మంచిగా పనిచేసింది కాబట్టి. అప్పటి నుంచి అయోధ్య కట్టించిండు. ఇంకేం చేసిండు? ఇంకా మా చదువులు అన్ని మంచిగా చదివిస్తున్నాడు, అన్ని సౌకర్యాలు చేసింది కాబట్టి అతనికే చేస్తాం. నచ్చిందా 10 సంవత్సరాల నుంచి మోడీ పాలన? నచ్చింది. బియ్యం లేనప్పుడు బియ్యం ఇచ్చారు మంచిగా, దాంట్లో మంచిగా ఇచ్చారు కాబట్టి మోడీకే ఇస్తాం. ఫస్ట్ ఓటు మోడీకేనా? ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ఓటు మోడీకి వేస్తా అంటే ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఐ సెడ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. దేశం డెవలప్ అయితే అనుకుంటున్నావా? అవుతుంది ఖచ్చితంగా. ఉందా మోడీ మీద? ఉంది. 10 years నుంచి చేసారు కాబట్టి ఇప్పుడు కూడా చేస్తారని నమ్మకం ఉంది. ఈసారి కంపల్సరీ మోడీ 400 సీట్లు గెలుస్తారని చెప్పేసి వీళ్ళు పెద్ద ఒక ఫ్లెక్సీ తోని ఇక్కడ ప్రదర్శన చేస్తున్నారు. ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. జై శ్రీరామ్. ఎట్లా ఏంది మోడీ 400 సీట్లు గెలుతారు ఈసారి? ఖచ్చితంగా గెలుస్తాడు, సమస్య లేదు. ఎందుకన్నా? ఎన్ని పనులు చేయలేదు మీరు పబ్లిక్ ని అడగచ్చు.
ఎక్కడ చూసినా కూడా మోడీ మోడీ అంటారు కేవలం. అందుకని ఖచ్చితంగా 400 సీట్ల పైన గెలుస్తాం మేము. అన్నా ఏం దేశానికి మోడీ ఏం చేసిండంటే ఏం చెప్తారు? 100 పైన ఏం చేసినట్టు చెప్పగలుగుతాం మేము. అన్ని కన్నా పనులు ఉన్నాయి. త్రిబుల్ తలాక్ ఉన్నది, రామ్ మందిర్ ఉన్నది, సిఏ ఉన్నది చట్టం, అలాంటివి ఎన్నో ఉన్నాయి. అందుకని ఖచ్చితంగా ప్రజలంతా ఇప్పుడు మోడీ వైపే చూస్తున్నారు. ఈస్ బార్ అప్కి బార్ 400 పార్ అని నినాదం. అందుకని మేము బ్యానర్లు కూడా తీసుకొని వచ్చాం మేము. ఒకవేళ 400 సీట్లు గెలిస్తే మోడీ ఏం చేస్తారు అనుకుంటారు? మోడీ సార్ 400 సీట్లు చేస్తే మన దేశము సూపర్ పవర్ గా తీరుకుపోతుంది. సూపర్ పవర్ అంటే మీన్స్ భారతదేశం సూపర్ పవర్ గా అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, స్థానికంగా ఉన్నటువంటి అన్ని రేట్లు పెరుగుతున్నాయని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణ ఇస్తున్నారు. మీరేమంటారు? కాంగ్రెస్ వాళ్ళ మాట మాకు పట్టింపు అవసరం లేదు కదా మాకు. ఎందుకంటే 2019 లో చూడండి, లేదంటే 14 లో చూడండి, అప్పుడున్న రేట్లు ఇప్పుడు ఉన్నాయా? రేట్లు లేవు కదా, అన్ని పెరుగుతున్నాయి కదా. మీ జీతం కూడా చూసుకోండి, అప్పుడు 10,000 ఉండే జీతం ఇప్పుడు మీకు 30,000 అయింది. దానివల్ల ఏంది, ఆటోమేటిక్ డెవలప్మెంట్ అవుతుంది. దానివల్ల మీకు కూడా జీతాలు పెరుగుతున్నాయి, అందరికీ ఆర్థికంగా పెరుగుతున్నారు. పెట్రోల్ వల్ల ఓన్లీ పెట్రోల్ రేట్ పెరుగుతుందని చెప్పి అది తప్పు విషయం. అవన్నీ ఈ 4 నెలల నుంచి కాంగ్రెస్ పాలన చూస్తారు, ఎట్లుంది? కాంగ్రెస్ పాలన ఏముందని ప్రజలు తెలుసు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో ఏం చేస్తారని మీకే రిజల్ట్ చూపెడతారు జూన్ 4th కి. మీకు నచ్చలేదా ఈ 4 సంవత్సరాల నుంచి, 4 నెలల నుంచి కాంగ్రెస్ పాలన? ఎవరికి కూడా నచ్చలేదు. ఆటోమేటిక్ మీకు June 4th నాడు తెలిసిపోతుంది ఖచ్చితంగా. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు బీజేపీకి తెలంగాణలో? 12 సీట్ల పైన వస్తాయి. పక్కన మీ నెంబర్ ఇస్తారా? రాసుకోండి. పక్క 12 సీట్లు రాకపోతే ఏమంటారు? రాకపోతే ప్రజల నిర్ణయం శిరస వహించాల్సింది, అంతే కదా. దాంట్లో మనం ఏం చేయలేం కదా. 12 సీట్లు వస్తాయని మీరు అరే నమ్మకం ఉన్నది మాకు. పని చేసినాము, బీజేపీ కార్యకర్తలు బాగా కష్టపడ్డారు, అందుకు వస్తాయని చెప్పి నమ్మకంతో ఉన్నాం మేము. అంత నమ్మకం ఏంటి 12 సీట్లు వస్తాయని? అదే నమ్మకం ఉందన్న. ఎందుకంటే పని చేసిర్రు బీజేపీ వాళ్ళు, సెంట్రల్ లో పని చేసిర్రు బాగా. హైవే రోడ్లు కానీ అవన్నీ పని చేసిర్రు కాబట్టి మేము చెప్తున్నాం. మేము తెలంగాణకి ఏమి ఇచ్చిండు మోడీ అంటే ఏం చెప్తారు? తెలంగాణకి ఏం ఇలేదని అడగండి మీరు. ఏమి ఇచ్చిండు మీరు చెప్పండి. అన్ని ఇచ్చిర్రు, ఏం ఇలేదని కాదు. మీరు మేనిఫెస్టోలో చూసుకోండి, టోటల్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తెలంగాణలో. 1-2 అని మేము చెప్పలేము కదా. మేనిఫెస్టో చూసుకోండి. డైలీ కిషన్ రెడ్డి గారు కానీ, ఈటల రాజేందర్ గారు కానీ, ధర్మపురి అరవింద్ గారు కానీ వీళ్ళందరూ ప్రకటిస్తున్నారు ఏ నియోజకవర్గానికి ఎంత ఇచ్చిరు అని చెప్పేసి. అలా మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడనే లోకల్ గా ఉంటాం. మేము ఎక్కడ? సికింద్రాబాద్. సరే గెలుతారా సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి? గెలుస్తారండి పక్కా. సికింద్రాబాద్ అడ్డా బీజేపీ అడ్డా ఇది ఖచ్చితంగా. ఇన్నేళ్ళ నుంచి గెలుస్తున్నాం. ఇక ఈసారి ఏం స్పెషల్ ఏం లేదు. గెలుస్తారా కిషన్ రెడ్డి? 100% గెలుస్తాడు.